ఏడులో దివ్యాంగుల వికలాంగుల కాలనీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చినా కూడా వీళ్ళందరూ ఏంటంటే చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఉండేది. మేము వచ్చిన తర్వాత టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కరెంట్ ఇచ్చి ఇంటింటికి గుడిసెకు నీళ్ళు ఇచ్చి 500 పెన్షన్ను 4000 ఎప్పుడైతే అయిందో వాళ్ళు ఒక్కొక్కరి ఇంట్లో ముగ్గురు దివ్యాంగులు, ఒక్కొక్కరించి తల్లి పిల్లలు కూడా దివ్యాంగులే అన్ను కనపడ. ఆ ఒక పెన్షన్తో వీళ్ళు దాచిపెట్టుకుని ఒక రూమ్ వేసుకున్నారు. ఇప్పుడు ఈమె ఉంది ఉదాహరణ, ఈమె దివ్యాంగులు, వీళ్ళ భర్త కూడా దివ్యాంగులు. ఆయనకు 4000 వస్తే పెన్షన్ 4000 వస్తాయి. ఒక 4000తో రూమ్ వేసుకున్నారు. వీళ్ళు 13 ఏళ్ల కింద వేసుకున్నారు, నిన్నమన కాదు. మిగతా వాళ్ళు ఏమో పెన్షన్తో, వీళ్ళు 13 ఏళ్ల క్రితం కష్టపడి వేసుకున్నారు. 13 ఏళ్ల కింద నల్ల కడుతున్నారు, బిల్లు కడుతున్నారు, ట్యాక్స్ కడుతున్నారు, కరెంట్ బిల్లు ఉంది. ఒక్క రూమ్ ని 70 గజాలు ఉన్న దానిలో ఒక రూమ్ వేస్తే ఆ రూమ్ మొలగొడితే ఇప్పుడు వాళ్ళు బయట తిరుగుతున్నారు. వాళ్ళ పాప ఇట్లా బయట తిరుగుతున్నారు. ఈయన వాళ్ళ భర్త ఆయన అసలు పొలగొట్టేప్పుడు ఇంత కనికరం రాలేదు చెప్పండి. నేను ఒక్కటే అడుగుతున్నాను ప్రభుత్వాన్ని, మీరు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాను కదా, వీళ్ళ దగ్గరనే కట్టించి ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టండి. ఒకవేళ పట్టాలు డూప్లికేట్ అయితే సక్రమం చేసి వీళ్ళకి ఇవ్వండి. ధనికులు అయితే ఎవరైనా ఉంటారో ధనికుల పట్టాలు తీసుకొని ఇల్లు తీసుకొని కోటిశూలు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే తీసుకొని పేదలకు ఇవ్వండి. కులగొట్టకుండా పేదలకు ఇల్లు ఇచ్చేసేయండి. పేదలు కట్టుకుని ఇల్లు కొడితే వాళ్ళు ఎక్కడ పోతారు చెప్పు. ప్రభుత్వం బాధ్యత కదా, పేదలకు ఇల్లు కట్టించడానికే డబుల్ బెడ్రూమ్ అని లేకపోతే ఇందిరమ్మ ఇల్లు అని ఏ ప్రభుత్వం వచ్చినా పేదల గురించి స్కీమ్ కదా, పేదలకు ఇచ్చే స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయరు వీళ్ళ ద్వారా. ఎవరైనా వీళ్ళకు డూప్లికేట్ పట్టాలు అమ్మితే అమ్మినోడిని జైల్లో పెట్టండి, వీళ్ళ పట్టాలు సరి చేసి వీళ్ళకి ఇచ్చేయండి. డూప్లికేట్ అయితే సరి చేయండి, తప్పు ఉంటే సరి చేయండి. లేదు కోటీశ్వర్లు ఉన్నారు, ఊర్లలో భూములు ఉన్నాయి, 10 ఎకరాలు భూములు ఉన్నాయి, కబ్జా చేసినట్టు గుంజుకొని వీళ్ళకి ఇచ్చేయండి. మొదలైతే వీళ్ళ పరిస్థితి చూడండి, ఆదుకోండి. అరులైన వాళ్ళందరికీ, పట్టాల వాళ్ళందరికీ ఇచ్చేయండి, ఇల్లు కట్టించేయండి. ఇల్లు కట్టించేయాల అన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్న కూడా నాతో మాట్లాడుతున్నారు. తప్పు జరిగింది, పాపం జరుగుతుంది వరకు వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే ఇబ్బంది అవుతుంది, మంచి పద్ధతి కాదు. వాళ్ళకి సాయం చేయాలని. ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నాను, నన్ను నా పార్టీలో చూడకండి. మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి, వాళ్ళకి ఏదో సాయం చేయండి. మీరు అందరూ పుట్టి ఏదో రాజకీయ కోణంలో మాట్లాడి మీరు కూడా ఓట్లేరా మేము చేస్తారా అని కాదు. మీరు కూడా కొట్టినప్పుడు మరి మీరు వచ్చి ఆపుకున్నారా? ఇప్పుడు మీరు గులగొట్టి మేము వచ్చి వీళ్ళకి సాయం చేస్తున్నాం కదా. మీరు గులగొట్టినప్పుడు మీరు వచ్చి ఇగో ఆపినామని మీడియా మరి ఎవరైనా అనిపించండి, మేము ఆపినామని. మీరు ఆపినామా చెప్పండి. ఇప్పుడు కూడా మేము పేదల్లో కడపొట్టలేదు. మేము వచ్చిన తర్వాతనే ఇలా హాస్పిటల్ని ఒక రూపురేపులు చేసినాం. చిన్న కడుపు నొప్పి వస్తే హైదరాబాద్ కనిపిస్తుంది, పెద్ద ఆపరేషన్లు హాస్పిటల్ అవుతుంది. మళ్ళీ 1000 పడకల హాస్పిటల్, ఇంకోటి హాస్పిటల్ కడుతున్నాం. మేము రాకముందు స్కూల్ చూడండి, ఇప్పుడు స్కూల్ చూడండి. ఇక్కడ పక్కన డబుల్ బెడ్రూమ్ కట్టినాం. మరి అలాంటి డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు కట్టినాము? 70 ఏళ్ళలో ఎవరు కట్టిన చూపించమనండి. వీరన్నపేట కట్టినాము, ఏనుగొండలో కట్టినాము, డ్యూటిపల్లి కట్టినాము. ఒకవేళ మీరు కట్టించేయండి, మీరు కూడా కట్టించేయండి. మీరు కానీ మేము కానీ ఇచ్చేటప్పుడు 1-2 తప్పులు జరగవచ్చు, సరి చేసుకోండి, సరి చేయండి. ఒకవేళ వేరే వాళ్ళు ధనికులు ఎవరైనా కొనుక్కొని కట్టిన ఉంటే తీసేసుకోండి. గుండుగుతా 12 గంటలకు గీన మీద ప్రతాపం, కాళ్ళు లేవు, ఏం లేవు, నాన్స్ లేవు, కాళ్ళు ఉన్నాయి కదా. ఏం కాలేదు చూడు, చక్రం లాక్కుంది కాలేదు, గీన మీద ప్రతాపం. మళ్ళీ వీళ్ళ మీద స్పందిస్తుంటే ఒకలేడుపా ఇది మీరు ఒకలేడుపా. రేపు మీ కుటుంబంలో కూడా ఎవరికంటే జరుగుతుంది తెలుస్తుంది. ఒకలేడుపా వాళ్ళది నిజమైన ఏడుపా, తప్పది. ఎవరు మాట్లాడినా అది ఏదో డోర్ ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే కాదు. అది మాట్లాడడానికి కూడా ఒక పద్ధతి, ఒక లెక్క ఉంటుంది. ఇక్కడ ఏమన్నా నేను ఎమ్మెల్యేని అంటే తీర్చునే, మంత్రి అంటేనే. ప్రభుత్వ అధికారులు తొందరపడి చేసి తప్పు సరి చేయండి. మరి వీళ్ళు కూడా అధికారులు స్పందించాలి, ప్రజాప్రతినిధులు స్పందించి